సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునీర్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు క్రాంతి కుమార్, యూత్ యువజన కాంగ్రెస్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు లోకేష్, కొండపోచమ్మ డైరెక్టర్ రామరెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు వెంకటేష్, నాయకులు గాల్రెడ్డి, దయాకర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, హనుమంత్ రెడ్డి, అమరరాము, వెంకటేష్, శ్రావణ్, హరీఫ్, పలుగడ్డ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి 56వ జన్మదినం మండల కేంద్రంలోని హోటల్లో కాంగ్రెస్ నాయకులు మరియు మండల సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పటివరకు 2 నెలలు గడిచిపోయిన సందర్భంగా అనేక ప్రజా పరిపాలన సంక్షేమాలు, ఒకటి ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, ఇంకా అనేక రకాల పథకాలు ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా ముందు 3 సంవత్సరాల కాలంలో కూడా అద్భుతంగా ప్రజా పరిపాలన జరుగుతుందని విశ్వసిస్తూ మనందరం కట్టుదిట్టంగా పనిచేస్తూ ప్రజలలోకి వెళ్ళి మనకు గవర్నమెంట్ యొక్క పథకాలను ప్రతి ఇంటికి గడప గడపన ప్రవేశపెట్టాలని కోరుకుంటూ మరొకసారి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం 56వ జన్మదినం పురస్కరించుకొని మా జగదేవ్పూర్ మండల కాంగ్రెస్, మా జగదేవ్పూర్ మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకను మేము ఘనంగా నిర్వహించడం జరిగింది. మా హైకమాండ్ ఆదేశాలతో జగదేవ్పూర్ గ్రామ మండల హెడ్ క్వార్టర్లో ఆయన 56వ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి.